హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివకృష్ణ. ఈరోజు మనకి ట్రైబల్ విలేజ్ల్లో ప్రధానంగా వాళ్ళకి వచ్చే ఆదాయాల్లో అంటే వాళ్ళకు కొండ ప్రాంతాల్లో పండే పంటల్లో ప్రధానంగా మనకి చింతపండు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మనకి చింతపండు పంట అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఆ పంటని అమ్ముకునేందుకు ఇలా కొండలపై నుంచి ఎక్కడెక్కడో అంటే ఈ సంత తోటలు ఏవైతే ఉంటాయి, సంత తోటలకి కొండ ప్రాంతాల్లో పండిన పంటని సంత తోటలు తెచ్చి అమ్ముకొని వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుక్కొని వెళ్తుంటారు. అయితే ప్రజెంట్ మనం ఇప్పుడు మొక్కు మండలంలో నంద సంత తోటలో అయితే ప్రజెంట్ మనం ఉన్నాము. ఇక్కడ అంటే మన సాలూరు, అలాగే కొటియా గ్రామాలు, అలాగే ఒడిశాకి సంబంధించిన చాలా గ్రామాలు ప్రజలు ఇక్కడ ఈ సంత తోటకైతే సుమారుగా ఒక 30 నుంచి 40 గ్రామాల గిరిజన ప్రజలు అయితే ఇక్కడికి సంత తోటకు వచ్చి ఇక్కడ చింతపండు అనేది విక్రయిస్తుంటారు. వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి గిరిజనులు అయితే కొండలపై నుంచి తెచ్చుకునే సరుకునైతే వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ డబ్బులతో వీళ్ళు ఇక్కడ సంత తోటలో ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటాయో వాళ్ళు వారానికి సరిపడగా కొనుగోలు చేసి వాళ్ళ ఇంటికైతే తిరుగు ప్రయాణం అయితే అవుతుంటారు. సంతకు సంబంధించి వీడియో అయితే మీకు ఈరోజు అయితే చూపిస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.